మనుషుల చేత విసర్జించబడుతున్న ఈ రాత్రి దేవుని దృష్టిలో నువ్వు ఏర్పరచబడ్డావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల చేత విసర్జించబడుతున్నప్పుడు మనకు కూడా ఏం కలుగుతుందంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇక నేను పనికిరానిలేక దేనికి, ఇక నా పని అయిపోయిందిలే, ఎందుకంటే అందరి చేత విసర్జించబడుతున్నానుగా, ఇక నా పని ఇంతే, ఇక నాది లేవలేని పరిస్థితి అని అనుకుంటూ ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా దృష్టిలో ఏర్పరచబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనకున్న క్లుప్త సమయంలో 5 వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. నాకులాగే మీకులాగే ప్రస్తుతం ఈ చివరి దినాల్లో మనందరికి లాగా ఇంచుమించు 100కి 85% లాగే నేను పాలానోని బరవ్వ, నా వల్ల కాదు అని మనం అనుకుంటూ ఉంటుంటే దేవుడేమనుకుంటున్నాడు వాళ్ళ గురించి? ఈ రాత్రి మీరు టాపిక్ పేరు ఏమైనా పెట్టుకోండి, నేను చెప్పే మాట ఏంటంటే నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. ఇది ఈ రాత్రి మన హెడ్డింగ్. నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు గుర్తించకపోయినా, మనుషులు వెలివేసిన దేవుడు నిన్ను గుర్తించి నిన్ను ఏమనుకుంటున్నాడో ఈ రాత్రి తెలుసుకో. ప్రతి సమయానికి ఒక రీజన్ ఉందండి, కారణం ఉంది. బైబిల్ గ్రంథంలో మనం వినబోయే వ్యక్తులు ఆషామాష వ్యక్తులు కాదళ్ళు. శ్రేష్టమైన భక్తి చేసిన వాళ్ళు, మనం ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటాం. అలాంటి వాళ్ళే నేను అయిపోయిందిలే ఇక నా పని అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనం విందాం. ఇంచుమించు మనిషి జీవితాలు కూడా ఈనాటి దినాల్లో ఇలాగే ఉన్నాయండి. అందుకే మన మూల వాక్యం, మనుష్యుల చేత విసర్జించబడిన వారి జీవితాలట నిరాశకి, నిస్పృహకి కృంగిపోతారు. నేను అలాగే ఉన్నా, లేక వాళ్ళు ఎందుకు నన్ను విసర్జిస్తారు? నా పరిస్థితులు నిజంగానే అలాగ ఉన్నాయి, అందుకే నన్ను అందరూ దూరాన్ని పెట్టారు. నా కుటుంబ పరిస్థితులు, నా కాపర పరిస్థితులు, నావన్నీ నిజంగానే అలాగే దాపురించే, లేకపోతే నన్ను ఎందుకు అందరు విసర్జిస్తారు? అలాంటి పరిస్థితులను బట్టి ఇంకా కుమిలిపోయి ఇంకా దిగజారిపోతూ ఉంటే, అలాంటి వారిని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ రాత్రి కొంతమంది భక్తుల జీవితాల నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాత్రమే బలపరిచే దేవుడు. ఆమేనండి. ఆయన మాత్రమే బలపరుస్తాడండి, ఇంకెవ్వరు బలపరచకపోగా మన పరిస్థితులను బట్టి బలహీనపరుస్తారు మనల్ని. మన పరిస్థితులను బట్టి ఇంకా దిగజారిపోయేటట్టు మనం చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఈ రాత్రి చూద్దాం. దేవుడు నాతో సూటిగా మాట్లాడిన దేవుడు అండి. నీ పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ 85 జీవితాల పరిస్థితుల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడిన మాటలు దేవుడి రాత్రి నీతో కూడా మాట్లాడును గాక. 5 విషయాల్లో మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఆ వ్యక్తి ఎవరు? తన్ను తాను ఎంతగా దిగజార్చుకుంటున్నాడో. కారణం, అందరి చేత విసర్జించబడ్డాడు ఆయన. ఇక అందరు అంటున్నారుగా, నిజమే, నేను కూడా ఇంకంతే, ఇక అయిపోయింది నా పరిస్థితి. ఎవరా వ్యక్తి? యోబు గ్రంథము. ఎవరా వ్యక్తి? ఏమంటున్నాడు? యోబు గ్రంథము 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యోబు 44లో చిత్తగించుము, నేను నీ చూడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. చాలండి.
ఈ మాట ఎవరంటున్నారంటే అక్షరాల యోబు భక్తుడండి. ఎవరితో పలుకుతున్నాడంటే 40వ అధ్యాయం ప్రారంభపు లైన్లో ఉంటుంది, యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. 3వ వచనంలో అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దేవుడను యోబు. యోబు దేవుడితో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, చిత్తగించుము, నేను నీచుడనయ్యా. నా నోటి మీద చేతిని ఉంచుకుంటున్నానయ్యా. మన జీవితంలో కూడా వాళ్ళు అందుకే మన ప్రారంభ వాక్యంలో మనుష్యుల చేత విసర్జించబడి ఏవేవో మాటలు, ఏవేవో చేతలు, ఏవేవో రాళ్ళు, ఏవేవో తెలియనివి, ఏవేవో కావాలని వేయిగా మనకు కూడా దిగజారిపోయి ఏమనుకుంటాం తెలుసా? యోబు వలే, అయ్యా నేను నీచుడినే బ్రోవా. జీవితంలో మన పరిస్థితులు ఇలాగే కొనసాగుతున్న దినాలు యోబు అంతటి భక్తుడే నోరు తెరిచి ఏమంటున్నాడంటే, నేను నీచుడను. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు కూడా మనం ఈ మాట పలకకపోవండి, ప్రభు నా జీవితంలో నేను నీచురాలయ్యా, నేను నీచుడను ప్రభు, చిత్తగించయ్యా. చాలా పర్యాలు మన గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటామండి. ఈ రాత్రి సందేశం వెనకాల ఉన్న బలమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ గురించి నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోబాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. తగ్గించుకో, కానీ తక్కువ అంచనా వేసుకోబాకు. నిన్ను నువ్వు తగ్గించుకో, బైబిల్ చెప్తుంది. కానీ నిన్ను నువ్వేం వేసుకోవద్దు, తక్కువగా అంచనా వేసుకోబాకు. ఎందుకంటే నీవు నేను కలిగి ఉన్న దేవుడు మనల్ని తక్కువ అంచనాతో నిలబెట్టే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు భక్తుడు అంటాడు, నేను నీచుడనయ్యా. నా జీవితంలో, నీ జీవితంలో నిజమే ప్రభువా, మేము ఏ పార్టీ వాళ్ళం ప్రభువా. చివరికి మన పిల్లల సంగతి వచ్చింది కూడా, మా పిల్లలు కూడా ఏ పార్టీ వాళ్ళు అయ్యా. నాది ఒక కాపురమేనా? నాది నీచమైన కాపురం అయితే, నాది ఒక బతికేనా, నాది ఒక జీవితమేనా? నాలాంటి నీచమైన జీవితం, నాలాంటి నీచమైన కాపురం ఎవరికి ఉంది ప్రభా? ఎవరు లేరయ్యా, అందరు బాగానే ఉన్నారు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు, తగ్గించుకో, కానీ తక్కువగా అంచనా వేసుకోబాకు. ఇది నా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇతరులు నిన్ను తక్కువ అంచనా వేసి, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసి, నిన్ను చూసి నీ పిల్లలు కూడా అనుకుంటారు, పలానోళ్ళు మా అమ్మని మా నాన్న తక్కువగా మాట్లాడుతున్నారు, మా అమ్మ మా నాన్న కూడా తగ్గించుకున్న తక్కువగా అంచనా వేసుకుంటున్నారు, మేము కూడా అంతే అనుకుంటా. నలుగురిలో కలవలేరు వాళ్ళు. ఒక శ్రేష్టమైన వాటి మీద పిల్లల చూపు వెళ్ళదు ప్రియులు. ఇక మన రేంజ్ ఇంతే, తక్కువ. శిష్యులను బట్టి యేసుప్రభు అంటారు, నేను మిమ్మల్ని సేవకు పంపించినప్పుడు మీకేమైనా తక్కువ అయిందా అని అడిగాడండి. యోబు అంటాడు, నేను నీచుడను ప్రభువా. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యోబు 1:8, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అబ్బా, ఈ మాట చాలా హైలైట్ అండి. భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యోబేమనుకుంటున్నాడు మరి? అయ్యా నేనెవరిని? నేను నీచుడినయ్యా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీచుడు కాదు యోబు. నువ్వెవరవో తెలుసా? యథార్థవంతుడివి. ఎందుకో తెలుసా? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవటమే నువ్వు యథార్థత. నువ్వు లేకపోయినా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడానికి ప్రయత్నం చేయబోవు. తగ్గించుకో, తక్కువ అంచనా వద్దు. నువ్వు యథార్థవంతుడివి, న్యాయవంతుడివి, చెడుతనం విసర్జించిన వాడివి. పైగా గొప్ప మాట అన్నాడు, అసలు భూమి మీదే నీలాంటి వాడు లేనే లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దిగజారిపోవద్దండి. మన పరిస్థితులు చూసి
అందరూ చివరికి యోబునంట పిల్లలు కూడా ఎగతాళి చేశారంట. అనండి, ఎవరండి? యోబు గ్రంథంలో ఉంటుంది, చూడటానికి టైం కాదు కానీ పిల్లలు కూడా అపహాస్యం చేశారయ్యా నన్ను. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీచురాలివి, నీచుడివి కాదు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు, నువ్వు న్యాయవంతుడవు, నీలాంటి వాడు భూమి మీద ఎవరు లేరు. ఈ రాత్రి నిన్ను నువ్వే బలపరుచుకో. ఈ రాత్రి నన్ను నేను బలపరుచుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక కురిగిపోవద్దు, దిగజారిపోవద్దు, అస్సలు దిగజారిపోవద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కృంగిన దినమున నువ్వు శ్రమలో కృంగిపోతే ఏం కాని దాన్ని అవుతావంట. మరి మన శాతగానే వాళ్ళం కాదుగా. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు శాతగాని వాడవగుదువు. కృంగిపోవద్దు. నీచుణ్ణి, నా కుటుంబం నీచం, నా పిల్లలు నీచం, నా బతుకు నీచం, నా కాపురం నీచం, నిన్ను నువ్వే అనుకోబాకమ్మా. కృంగిపోబాకు దయచేసి. అదిగో దేవుడు బలపరుస్తున్నాడు. నువ్వు నీచుడు అంటున్నావు. యోబు 40 అధ్యాయంలో వచ్చేసరికి నేను మొదట్లో అని చెప్పాను నీ సంగతి. నువ్వెవరో తెలుసా? భయభక్తులు కలిగిన వాడి. ఈ రాత్రి దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు మనుషుల వైపు చూడొద్దు. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, ఎవరి వైపు చూడొద్దండి? మనుషుల వైపు చూడొద్దు. లుక్ అంటు గాడ్. ఆయన ఒక్కడే మన ఆత్మలను పరిశోధించువాడు. ఆమె మన అంతరంగాలను పరిశీలించని చేయవాడు ప్రియులరా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోదిగా, ఎవరు ఏమనుకుంటున్నారు కానీ దేవుడు వాళ్ళని బట్టి ఏమన్నాడు? ఎవరు ఏమనుకుంటున్నాడు కానీ దేవుడు వారిని బట్టి ఏమంటున్నాడు? సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. సమూయేలు మొదటి పుస్తకం 24:14. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొన్న బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు. వినండి అమ్మా, అయ్యా, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. రెండో వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరంటే గొప్ప వ్యక్తి అండి. చిన్నప్పుడే ఎవరిని చంపాడు? గొల్యాతుని చంపాడు, ఎలుగుబంటిని చంపించాడు. దావీది మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను చచ్చిన కుక్కనయ్యా. ఇంకో మాట అంటున్నాడు, మిన్నల్లి అని అన్నాడు. ఏంటది మిన్నల్లి? ఎప్పుడు నిన్నారా మాట? మిన్నల్లి ఇంగ్లీష్లో ఫ్లీస్ అని ఉంటుంది. మిన్నల్లి, దీన్ని ఇంకో పేరు ఏమంటారంటే తుళ్ళు పురుగు అని కూడా అంటారు. తుళ్ళు పురుగు. మిన్నల్లికి గుండు ఉండదు, మిన్నల్లికి ఊపిరితిత్తులు ఉండవు, మిన్నల్లికి మనకలాగా ప్రాముఖ్యమైన అవయవాలు ఏవి ఉండవు. అదొక రకమైన చిన్న స్మాల్ పక్షిలాగా ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే ఈగ టైపు. ఎంత? ఈగ అంతే. ఈగతో పోల్చారు దాన్ని. మిన్నల్లి నా బతుకదయ్యా. ఎవరన్నారు ఈ మాట? దావీదండి. నాకు అనిపించింది ఒక్కోసారి, ఏంటి ప్రభువా, నాకు తెలియకుండా నా నోట్లోంచి అప్రయత్నంగా కొన్నిసార్లు నిజమే, నాకేమైనా నా పని అయిపోయిందిగా. ఈరోజు కూడా నైనా నా పరిస్థితి చచ్చిన కుక్క లాంటి పరిస్థితి ప్రభువా, మిన్నల్లి లాంటి పరిస్థితి ప్రభువా. ఎందుకునైనా మా నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి? అదిగో, నాకంటే గొప్ప భక్తి చేసినవాడు, నీకంటే గొప్ప భక్తి చేసినవాడు, దినమునకు 3 మార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతులు చెప్పించిన ఇశ్రాయేలుకి రెండో రాజైన ధైర్యము కలిగిన దావీదంట వాడే ఒక రోజున మనుషులందరి చేత విసర్జించబడి రాజు సౌలు చేత తరమబడుతున్న దినాలలో, ఏమయ్యా రాజు, నువ్వు దరుగుతుంది ఎవరిని? చచ్చిన కుక్కన నువ్వు దరివేది, చచ్చిన కుక్కన నువ్వు దరివేది. మిన్నల్లి లాంటి వాడిన నువ్వు దరువుకుంటూ వచ్చేది నా బతుకిది. నన్ను నువ్వు దరివేది.
చాలాసార్లు కూడా మన జీవితంలో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొని ఉంటామండి కదండి. సంరక్షించగలిగిన వాళ్ళే మనల్ని తిడుతుంటే, సంరక్షించగలిగిన వాళ్ళే మన మీద గుర్రుగా ఉంటే, సంరక్షించగలిగిన వాళ్ళే మన మీద కోపాన్ని ప్రదర్శిస్తుంటే, అభిమానించగలిగిన వాళ్ళే మనం దూరాన్ని పెడుతుంటే మనం అనుకుంటాం, ఏమయ్యా నువ్వేనా నా మీద కోపగించుకునేది? నీ ముందు నేను చచ్చిన కుక్క లాంటి దాన్ని కదా, నీ ముందు నేను ఈగ లాంటి వాడిని కదా, మిన్నల్లి లాంటి వాడిని కదా, నన్నా నువ్వు తరుగుతుంది, నన్నా నువ్వు తరుగుతుంది, నన్నా నువ్వు వింతలేసి మాటలంటుంది, నన్నా నువ్వు దూరాన్ని పెడుతుంది. దావీదంతటి వాడే అంటున్నాడు, చచ్చిన కుక్కనయ్యా, చచ్చిన కుక్కనయ్యా, మిన్నల్లి లాంటి వాడిని ప్రభువా, నువ్వా నన్ను తరుముతుంది మహారాజా. మన జీవితంలో కూడా ఇవే మన జీవితంలో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. నేను మరొకసారి చెప్తున్నా, నీ జీవితంలో తగ్గించుకో, కానీ తక్కువ అంచనా వేసుకొని కురిగిపోబాకు దయచేసి, కురిగిపోవద్దు దయచేసి. మన జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఏమనో తెలుసా, ప్రభువా ఒట్టిదాన్నయ్యా, ఆ తర్వాత మట్టిదాన్నయ్యా, ఒట్టిదాన్ని ప్రభువా, మట్టిదాన్ని ప్రభువా. నిజమే అవ్వచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నల్లిని ప్రభువా, మన్నల్లిని ప్రభువా. కానీ దీనికి సమాధానంగా దావీదుని దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయం ఒకసారి తిరగండి. సమూయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదామండి. 13-14లో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, నేనేం చచ్చిన కుక్కని, మిన్నల్ని అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నా చిత్తానుసారమైన మనసు కలిగినడు అబ్బాయి. అబ్బా వింటున్నారా అమ్మ? నువ్వు చచ్చిన కుక్కో కాదు, నేను మిన్నల్లిని కాదు, నేను చచ్చిన కుక్కను కాదు. నిజమే, మనుషులందరి చేత విసర్జించబడుతునేసరికి, మనుషులందరి చేత వెలివేయబడుతునేసరికి మనకు అలాంటి ఆ వైరాగ్యపు మాటలు వచ్చేస్తాయి. చచ్చిన కుక్కనయ్యా, ఏముంది నాకు, ఎవరున్నారు నాకు? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా చిత్తానుసారమైన మనసు కలిగినోడివి. అబ్బా ఎంత గొప్ప మాట అండి. అపోస్తుల కార్యం 13:22లో అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడివి నువ్వు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడివి దావీదు. నువ్వెందుకు చచ్చిన కుక్కవని కురింగిపోతావు? మిన్నల్లినని ఎందుకు కురింగిపోతావు? నువ్వు నా ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడి, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడివి. కురింగిపోబాకు. ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో అన్ని పరిస్థితులను బట్టి, మనుషులందరి ద్వారా వెలివేయబడి, విసర్జించబడి, ఏ పని కాక, ఏది లేక, అన్నిట్లో వైరాగ్యముతో నెంబవని యోబు వలె నేను నీచుడిని అనుకుంటున్నావా? కాదు, నువ్వే దేవునికి ఇష్టమైన. భూమి మీద నీలాంటి వ్యక్తి లేడు. కష్టాలను బట్టి, నష్టాలను బట్టి సమస్యలు తరుముతున్నాయి సౌలులాగా, అప్పులు తరుముతున్నాయి సౌలులాగా, వ్యాధి బాధలు తరుగుతున్నాయి సౌలులాగా. ఏంటి మీరేనా నన్ను దరివేది? నా దగ్గర ఏముందని దొరుకుతున్నారు? చచ్చిన కుక్క లాంటి దాన్ని కదా, మిన్నల్లి లాంటి వాళ్ళ కదా. ఓ సమస్యలారా, ఓ అప్పుల్లారా, ఏ వ్యాధి బాధుల్లారా, మీరు బలమైన వాళ్ళు సౌలు రాజులాగా నన్నా మీరు తరివేది, నా దగ్గర ఏముంది అని నిన్ను నువ్వు కురింగిపోతూ దిగజార్చుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఇష్టానుసారమైన మనిషివు, నువ్వు కురింగిపోబాకు. మనిషిలో ముందు ఏముండాలంటే కాన్ఫిడెంట్ ముందు ముఖ్యమండి. మనం ఏం చేసామా, ఏం చేయలేదన్న తర్వాత సంగతి. ముందు మనకి ఏముండాలంటే మనోధైర్యం ఉండాలి. అనండి, ఏ ధైర్యం ఉండాలి? దగ్గరికి చెప్పండి, ఏ ధైర్యం ఉండాలి? మనోధైర్యం ఉన్నవాడు ఏమైనా సాధిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మనోధైర్యంతోనే పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా లోయలోకి అడుగు పెట్టాడు. కానీ పెద్ద అయిన తర్వాత పరిస్థితులను బట్టి ఆ సౌలు ముందు అంటున్నాడు, చచ్చిన కుక్కను ఉన్నాయా, నన్ను నువ్వు దరివేది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిన కుక్కో కాదు, మిన్నెల్లివి కాదు, నా ఇష్టానుసారుడైనా
మనుష్యుడు. ఒక చర్చికండి కుష్ఠరోగి భర్త, కుష్ఠరోగి భార్య ఇద్దరు వస్తూ ఉంటారంట. అందరూ మన మూలవాక్యం పేతురు మొదటి పత్రికలు చదివినట్టుగా మనుషులందరి చేత విసర్జించబడినాడు. మరి కుష్ఠోళ్ళు కదా, మొచ్చి ముందలు కూర్చునే వాళ్ళు అటు దేవుని సన్నిధి అంటే అంత ఆశ. పక్కనోళ్ళు వెనకబో అని మందిరం బయట నుంచి మెట్లు దాటి రోడ్డు మీద కూర్చునేవాళ్ళు. అందరట పంపించేవాళ్ళు. బయట కూర్చొనే యోబులాగా, అయ్యా నీచులం అయ్యా, మందిరంలో కూడా వెళ్ళలేకపోతున్నాం, మిన్నల్లు లాంటి వాళ్ళమయ్యా, ఈగం తోలేసినట్టు తోలేశారయ్యా, ఒక్కొక్కళ్ళు మమ్మల్ని చచ్చిన కుక్కల్లాగా బయట కూర్చున్నామయ్యా, కానీ నువ్వు నాకు కావాలయ్యా. దేవుడు ప్రేమించి వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడండి, 2 మగ పిల్లలు. ఆ 2 పిల్లలను కూడా తీసుకుని మందిరానికి వస్తుంటే కనీసం పిల్లలన్నా లోపల కూర్చోబెడతారని వాళ్ళు బయట కూర్చొని పిల్లలను లోపలికి పంపిస్తే ఆ పిల్లలను కూడా ఇంకో వెనక కూర్చొని వాళ్ళని కూడా బయటకు నెట్టేసేవాళ్ళు. పిల్లలు కూడా అమ్మ నన్ను పక్క కూర్చొని, అమ్మ మీకులాగా మేము నీచం అయిపోయాం, లోపల వాళ్ళకి మీకులాగా మేము కూడా చచ్చిన కుక్కల్లాగా ఈగలను తరివేసినట్టు, మిన్నెల్ని తరివేశారమ్మా. పర్లేదయ్యా, కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. సేవకుడికి సేవకురాలకి ఆశ లోపలికి పిలవాలని, కానీ పరిస్థితులు బాగాలా. సడన్ గా మధ్యలో వాక్యం ఆపేసి సేవకుడు మాత్రం ఆ కుటుంబాన్ని పిలిపించేసి తన కుడి పక్కన ఖాళీ స్థలం ఉంటే ఆడ కూర్చోబెట్టుకునేవాడట వాళ్ళని. అందరూ సేవకుడిని ఒక రకమైన కోపంతో, ఏమయ్యా వాళ్ళని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడుతున్నావు, వాళ్ళు అంటుకున్న ఈగ మా మీద వాలితే, మా పిల్లల మీద వాలితే, వాళ్ళ వాసన వాళ్ళ గాలి మమ్మల్ని దాగితే మేము అయిపోవాలన్న పాస్టర్ గారిని కూడా దుర్భాషలాడుతూ ఉండేవాళ్ళట. పాస్టర్మ గారు వచ్చి చెవిలో చెప్పేదట, ఎందుకయ్యా నీకు ఇంత బాధ, అందరి చేత నువ్వు అనిపించుకోవడం ఎందుకు, నేనే వాళ్ళ మెల్లగా ప్రేమతో నడిపించుకుంటా, నా పక్కన బయట కూర్చోబెట్టుకుంటాలే అంటూ వెళ్ళి వాళ్ళతో పాటు బయట కూర్చుకునేది అంటండి. అబ్బా, ఇక ఎవరి మాట, పాస్టర్మ గారే బయట కూర్చున్నారు, కుష్ఠరోగాలను పక్కన కూర్చోబెట్టుకుంది. ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రభువా చచ్చిన కుక్కలం కాకపోతే బతుకున్న వాళ్ళు కదా నిన్ను స్తుతించేది, చచ్చిన కుక్కల్లాగా బయటకు వచ్చామయ్యా, పాస్టర్మ గారు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మాతో పాటు కూర్చుందయ్యా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళు, వ్యక్తిగతంగా పాస్టర్మ గారు ప్రార్థన చేసేవాళ్ళు. నమ్మండి ప్రియులరా, రేపు 1వ తారీఖు నేను ఆ ఊరు వెళ్తాను. నేను రేపు డిసెంబర్ 1. 2 పిల్లల్లో వాళ్ళు ఇప్పుడు ఆ 2 పిల్లలు ఆ చర్చికి స్పాన్సర్ చేస్తున్నారు. ఎంత ప్రయోజకులు అయ్యారో తెలుసా? చచ్చిన కుక్క లాంటి వాళ్ళు, మిన్నల్లి లాంటి వాళ్ళు, నీచులవనగా చూడబడిన వాళ్ళు ప్రియులరా, అయ్యో అయ్యో అని అందరి చేత తరంబడి బయటికి నెట్టబడిన వాళ్ళు. ఇప్పుడు ఒకడు పెద్దోడేమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, రెండోవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడండి. ఇప్పుడు ఆ చర్చికి రేపు యూత్ మీటింగ్ జరగబోతుంది. డిసెంబర్ 1వ తారీఖున 1000 మందిని పిలిచి మినీ క్రిస్మస్ పెడుతున్నారు. ఆ 1వ తారీఖున వన్ ఆఫ్ ద మెయిన్ స్పీకర్ నేనే ప్రాముఖ్యంగా. గత సంవత్సరంలో అడిగారు, నేను వెళ్ళలేకపోయాను. మొన్న బాంబే వెళ్ళినప్పుడు కూడా అడిగారు, వెళ్ళలేకపోయాను. ఇప్పటంలో ఒక పాస్టర్ గారు ఉంటారు, జాన్ బాబు గారిని. ఆయన ద్వారా మరలా మొన్నటి దినాన్న నాకు ఫోన్ చేసి ఆ డేట్ కన్ఫర్మ్ చేసి నాకు చాలా సంతోషం ఉంది. తమ్ముడు ఎవరు అని అంటే, అన్న పలానోళ్ళు అన్న, వాళ్ళిద్దరన్నా దీనికి స్పాన్సర్స్. బా ప్రభువా, మనుషులందరి చేత విసర్జించబడిన వాళ్ళమయ్యా, మనుషులందరి చేత విసర్జించబడిన. యోబు వలె నీచులము అని నైనా తక్కువ అంచనా వేసుకున్నావు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని తగ్గించలేదయ్యా. దావీదు వలె చచ్చిన కుక్క మిన్నల్లిలాగా నాయన మా బ్రతుకులు కూడా ఉన్నాయి. అందరి చేత నెట్టబడి కొట్టబడి వెనక్కి మాకు ఆ పరిస్థితులను బట్టి మా నోట్లో నుంచి కూడా వచ్చేసింది, చచ్చిన కుక్క లాంటి. కానీ నువ్వు అన్నావు, లేదు నువ్వు నా ఇష్టానుసారమైన మనిషివి, ఎప్పుడు అలా కుంగిపోబోకు దయచేసి. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, దేవుడు మాత్రమే మనల్ని బలపరుస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఎవరు ఏమంటే దేవుడు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడు? ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ఎప్పుడు కూడా దేవుని ముందు తగ్గించుకో, కానీ తక్కువ అంచనా వేసుకుని కుంగిపోబాకు. ఇది నా పాయింట్.
నిన్ను చూసి నీ పిల్లలు కుంగిపోతారు, నీ కాపురం కుంగిపోద్ది, నీ భర్త కుంగిపోతాడు, ధైర్యం చెప్పే నువ్వే కుంగిపోద్ది, నీ భార్య కుంగిపోద్ది, నీ కుటుంబ పరిస్థితులు కుంగిపోతాయి. కృంగిపోబాకు. దేవుడు ఏమంటున్నాడు విను, మనుషుల మాటలు పట్టించుకోబాకమ్మా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా సరే డోంట్ కేర్. దేవుడు ఏమంటున్నాడు, ఆయన స్వరాన్ని విను, కనిపెట్టు. దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి, ఆయన ముందు గోజాడు, చేతులు చాపు, జోలిపట్టు, ఆయన ముందు జోలిపట్టు. అందరు ఇలాగ అంటున్నారయ్యా, మరి నీ లెక్కలో నేను ఎవరిని? నన్ను అందరు ఇలాగ అంటుంటే నాకు కూడా అనిపించేసింది నేను చచ్చిన కుక్కనని. మరి నీ లెక్కలో నేను ఎవరిని ప్రభువా? నువ్వు చెప్పు నాయనా. నిర్గమకాండం 3వదిగా ఎవరు ఏమంటుంటే దేవుడు ఏమనుకుంటున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. అమ్మా, అప్పుడు మోషే, ప్రభువా, మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. అక్కడ ఆగండి ప్రియులారా. లక్షల మంది ప్రజల్ని లీడర్గా ఉండి నడిపించే మోషే అంటున్నాడు 3వదిగా ఏమంటున్నాడు తెలుసా దేవునితో, అయ్యా నేను మాట నేర్పరిని కాదయ్యా. అంటే మనకు అర్థం ఏంటి చెప్పాలంటే, నాకు మాట్లాడటం కుదరదయ్యా. ఈరోజు కూడా ఈ మాట నేను అనలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఈరోజు కూడా మనం ఒప్పుకుంటాం ఏంటో తెలుసా, అయ్యా నాకేం రాదు, మాట్లాడతాం రాదు. మనం కాకపోయినా మన ఇంటి వాళ్ళ గురించి, మన పిల్లల గురించి ఎవరు, అయ్యా వాడికి మాట్లాడతాం రాదు, కొంచెం నువ్వేమనుకోబాక. మోషే కూడా అదే అంటున్నాడు, నేను మునుపైనను నీ దాసునితోను మాట్లాడినప్పుడైనను నేను ఎవరిని కాదో తెలుసా, మాట నేర్పరని కాదు, నాకు మాట్లాడటం కుదరదు, నాకు మాట్లాడటం రాదు. నోటి మాంద్యము కలిగిన వాడిని, ఏం మాట్లాడతానో తెలీదు. పెడార్థాలు వస్తున్నాయి, నానార్థాలు వస్తున్నాయి, ద్వంద్వార్థాలు వస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ప్రభు. అందుకే నేను మాట్లాడలేను, నాకు కుదరదయ్యా. నేను మాటకారిని కాదయ్యా, నేను మాటకారిని కాదయ్యా. వాస్తవానికండి మోషే చదివిన చదువు మామూలు చదువు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సకల శాస్త్రాలు అభ్యసించాడు అయ్యగారు. పరో రాకుమార్తె బాగా చదివించింది. కానీ దేవుని ముందు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకేం రాదు, మాట్లాడటం రాదు. ఈ రోజుకి పిల్లలను బట్టి తల్లిదండ్రులు చెప్పే మాట అదే కదండి. అయ్యా నా కూతురికి ఏం రాదు, మాట్లాడటం రాదయ్యా, నా బిడ్డకు మాట్లాడటం రాదు, ఏం జవాబు ఇవ్వాలో తెలీదు, కొమిలిపోతుంది, కృంగిపోతుంది. ఆ నేర్పరి అయిన వాళ్ళతో ఏం మాట్లాడదు తెలియదుగా, తెగు జవాబు ఇవ్వలేక, మాట్లాడటం కుదరగా, మాట్లాడలేక బాధ, హింస, ఎంత కృంగిపోతుందో. మోషే కూడా అలాగే అన్నాడండి, అయ్యా నేను మాట నేర్పరిని కాదు ప్రభా. రీలరా, నీకు టాలెంట్ లేకపోయినా పర్లా, నాకు టాలెంట్ లేదయ్యా, టాలెంట్ లేదు ప్రభా, నాకు మాట్లాడటం కుదరదు. ఈ రోజున యవ్వనస్తులు ఇది బాగా కంటిన్యూ అవుతుందని, యవ్వనస్తులనే ఉందో చాలా మందికి ఇది చాలా మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఒప్పుకుంటున్నారు, ప్రభా టాలెంట్ లేదయ్యా, నేను ఒక పక్కన కూర్చుంటలే, మాట్లాడటం కుదరట్లేదు. ఎందుకు కుదరదు? దేవుడు అన్నాడు, నోరు తెరువు, నేను దానిని నింపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కనుక నేను మాట నేర్పరిని కాదు అని అనుకోబాకు. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, మాట నేర్పరివి కాదు, సరే ఓకే అలాగుండు, మరి దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా, దేవునామాన్ని మహింపరుద్దాం. ఆయన ఏమంటున్నాడు? మోషే ఏమంటున్నాడు? నేను మాట నేర్పరిని కాదు, ఏం మాట్లాడుతానో తెలియదు ప్రభువా,
నాకు మాట్లాడతాం రాదు ప్రభువా, నేను మాట్లాడితే కోపాలు వస్తాయి, తేడాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి అన్నట్టు నేను మాట నేర్పరిని కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటోడంట, మిక్కిలి సాత్వికుడు. అంటే ఎంతవరకు అంతవరకే మాట్లాడతాడంట. ఆ మాటతో ఎదుటోళ్ళని ఐస్ చేసేస్తాడు అంతే. ఆయనేమో నాకు మాట్లాడదాం కుదరదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నీలాంటి మిక్కిలి సాత్వికుడు భూమి మీద లేడు. ఈ మాట దేవుడు మోషేని బట్టే చెప్పాడు, ఇంకెవరితో చెప్పలేదు. అమ్మ నీకు మాట్లాడదాం కుదరదు, నా మాట తీరేంత దిగజారిపోబాకు, కృంగిపోబాకు. నీ మాటలో మిక్కిలి సాత్వికం ఉంది. ఆమెన్. నీ మాటలో ఏముంది? మిక్కిలి సాత్వికం ఉంది. మనుషులకు కొంచెం మాట నేర్పరివి కాదులే, ఏది పడితే అది మాట్లాడుతుందిలే అనుకుంటారేమో. డోంట్ సీ, ఎవరిని మనుషులు చూడొద్దు. దేవుడు అంటున్నాడు, నీ మాటలో మిక్కిలి సాత్వికం, నీ మాటలు మిక్కిలి సాత్వికం. కృంగిపోబాకు దయచేసి. నీ జీవితంలో, నా జీవితంలో మన మాటలు దేవుడు వింటే చాలండి. ఆమెన్. మన అస్సలైన మాట ఏంటో, మన మాట తీరేంటో దేవుడు చూస్తున్నాడు. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా. అనుకూలమైన మాట మాట్లాడితే బాగానే మాట్లాడారండి అని అంటారు. కొంచెం ప్రతికూలమైన మాట మాట్లాడామనుకో ఒక్క వెంటనే అనేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? ఏంటది? నీకు బాగా చెప్పాలంటే, అమ్మో నోరు వేసుకొని పడుతుందమ్మా. ఏం వేసుకొని? ఇంకొంచెం బాగా భయం ఉన్న వాళ్ళు అయితే ఏమంటారంటే, వామ్మో వాళ్ళ నోట్లో నిన్నెవరేమన్నారు అసలు? నువ్వు అనుకుంటున్నావేమంటలా, కానీ దేవుడు అంటున్నాడు, నీకు మాట్లాడటం రాలేదనుబాకు, నువ్వెవరవో తెలుసా? చెప్పు. నీకు మాట్లాడటం కుదరదంటున్నావు, నేను మాట నేర్పరని కాదంటున్నావు, నేను అరవలేను అంటున్నావు, కానీ దేవుడి లెక్కలో నువ్వెవరవో తెలుసా? మిక్కిలి సాత్వికురాలివి. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవుడు మనం మహింపరుద్దాం. ఈ ప్రశంస చాలండి మనకి. ఎవరి దగ్గర నుంచి ప్రశంస? దేవుని వైపు నుంచి ప్రశంస చాలు. ప్రభువా నువ్వు నన్ను మిక్కిలి సాత్వికురాలన్నావు, చాలయ్యా, చాలు. అందుకే నువ్వు నాకు కావాలి. ఆమెన్. అందరు చెప్పండి, నువ్వు నాకు కావాలి. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి మనం ప్రార్థన ఎక్కువ చేద్దామండి. నేను అందుకే 12 తర్వాత వాక్యం చెప్పేవాడిని గతించిన 9 నెలల్లో. ఈ నెల 12కే నేను 10 నిమిషాలకు 12కే వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాను. 4వదిగా ఎవరు ఏమనుకుంటుంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆదికాండంలోకి వచ్చారండి. 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 4వదిగా అబ్రహాం గారిని కదిలిస్తే, అంత హేమహేమి భక్తులండి, పునాది అన్నమాట. దేవుడితో అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము అయ్యా నేను ఎవరినో తెలుసా? ఇప్పుడు ధూళి బూడిద అనండి మీరు కూడా. ఇప్పుడు అంటారు మీరు, పిల్లలు బాగా ఏదిస్తుంటే, అమ్మ 10 రూపాయలు ఇవ్వ, ఇప్పుడు 10 రూపాయలు ఎవరు అడుగుతున్నారులే, అడిగితే ఎంత చెప్పండి? 100. ఒకప్పుడు కోపం వచ్చేస్తుంది, నా దగ్గర 100 బూడిద మీ నాన్న అడుగుపో ఒకటి, అప్పుడు వచ్చేస్తుంది. అదే మాట అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను ఎవరినో తెలుసా? ధూళి బూడిదయ్యా, ధూళి బూడిద నేను. చాలా సందర్భాలు మన జీవితంలో ఏ మాటలు అనుకుంటాం, అయ్యే మాటలు పట్టుకొని మన ఇతరులు కూడా సాధిస్తారండి. అందుకే నేను అనేది ఏంటంటే, రాత్రి ఒక ప్రత్యేకమైనవే, నిన్ను నువ్వు కృంగిపోయేటట్టు దిగజార్చుకోబాకు. అది సంగతి. నిన్ను నువ్వు దిగజార్చుకోవద్దు. ఇక అదే మాట మనుషులు కూడా విసర్జించబడి. అందుకు అబ్రహాం అంటాడు, నేను ధూళి బూడిదనయ్యా. మన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి మనం కూడా దుమ్ముతో ధూళితో, ఏముంది నా దగ్గర, ఎవరున్నారు నా దగ్గర, దేనికి పనికి వస్తాను నేను, దేనికి పనికి వస్తాను నా పరిస్థితులు పోల్చుకుంటాం. అదిగో ఆ చెట్టు కన్నగా ఉంది కానీ విలువ, ఈ పుట్టకాని కానీ విలువ ఉంది కానీ నాకేం విలువ ఉంది? నేను దుమ్ము ధూళి. ఇలాంటి వ్యక్తిని మరి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. యెషయా 41:8 ధూళి బూడిద అని చెప్పుకుంటున్న అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడు? మరి ఆయన లెక్కలో, దేవుడి లెక్కలో ఈయన ఎవరు?
41వ అధ్యాయం 8వ వచనం యెషయా, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఎవరంట? మాట్లాడండి. అబ్రహాం ఎవరు? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడై ఉండి ఆయనే అంటున్నాడు, నేను దుమ్ము ప్రభువా, నేను ధూళి ప్రభువా అని అంటే దేవుడు అంటున్నాడు, ఎవరికో నువ్వు దుమ్ము కాదు, ధూళి కాదు, నువ్వు ఎవరో తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్, నా స్నేహితుడు. అమ్మ గుర్తుపెట్టుకో, నువ్వు మనుషుల లెక్కలో ధూళేమో, నువ్వు అయినోళ్ళ లెక్కలో బూడిదేమో, నువ్వు అలాగా దిగజార్చుకుంటున్నావేమో. కాదు, వాళ్ళ మాటలు వినబాకు, దేవుని మాట నువ్వు. దేవుడు అంటున్నాడు, నువ్వు దుమ్ము ధూళి కాదు అబ్రహాము, నువ్వు నా స్నేహితుడివి. నా స్నేహితుడు అయి ఉండి నీకేమన్నా కొదువు చేస్తానా? అందుకే బైబిల్ అంతట్లో బాగా డబ్బున్న వాళ్ళు ఇద్దరని ఎప్పుడులో గతంలో చెప్పాను మీకు సందేశం. మొట్టమొదటిగా డబ్బున్న వ్యక్తి ఎవరండి? సొలొమోను. రెండో వ్యక్తి అబ్రహాం. ఆ తర్వాత ఎవరైనా దావీదైనా ఎక్సెట్రా 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 ఎవరైనా. మొదటి స్థానం ఎవరిది? సొలొమోనుది. రెండో స్థానం ఎవరిది? అబ్రహాముది. అబ్రహాము దుమ్ము బూడిద అన్నవాడిని దేవుడు ఫ్రెండ్ గనక అబ్రహామును అంతకంతకు పెంచేసాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవున్నామా. ఏది కొదువు లేదు దేవునికి అబ్రహాముకి. ఎందుకో తెలుసా? ఎవరి ఫ్రెండ్ ఈయన? చెప్పండి, ఎవరి ఫ్రెండ్ ఈయన? ఫ్రెండ్ అంటే నా అర్థం ఏంటో తెలుసా? సహాయపడువాడు అనండి. ఫ్రెండ్ అంటే ఎవరండి? సహాయపడేవాడు. అక్కడికి రాకపోతే నీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17 ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో సహాయంలో. అలాగే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి. దుమ్ము ధూళి అనబాకిక. నువ్వు దుమ్ము ధూళి అయితే నీ ఫ్రెండ్, నేనైతే నన్ను కూడా ఏమనాలి? దుమ్ము ధూళి. మరి నేను దుమ్ము ధూళిని కాదుగా, నేను మహాదేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీ జీవితంలో నువ్వెప్పుడు అలా కృంగిపోవద్దండి. పిల్లలను కూడా దుమ్ము ధూళి, లేకపోతే కుటుంబాన్ని కూడా దుమ్ము ధూళి, నువ్వు కృంగిపోయేటట్టు దిగజార్చుకోబాకు. కృంగిపోయేటట్టు ఇవన్నీ చూపించడానికి టైం చాలదు. కానీ పౌలు అంటాడు, మేము ఏమీ లేని వాళ్ళగా ఉన్నప్పటికీ మేము ధనవంతులు అంటున్నాడు ఆయన. అదేంటి? వాస్తవం అయితే మా దగ్గర ఏమీ లేవు, కానీ మేము ఎవరివి? ధనవంతులమే. ఎందుకంటే కృంగిపోవాలి ఆయన. పేతురు యాహోన్లు వాస్తవమైతే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళండి, కానీ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళని చూసి కొట్టివాడు ఆ భిక్షం ఎత్తుకున్నవాడు వీళ్ళని చూసి ఏమనుకున్నాడు తెలుసా? అబ్బో, వీళ్ళ డ్రెస్సు గిస్సు చూస్తుంటే వీళ్ళ దగ్గర మొత్తానికి బాగా బెచ్చ వేస్తారు అనుకున్నారండి. వీళ్ళ వైపే చూస్తుంటే అప్పుడు పేతురు యాహోన్లు, అబ్బాయి నువ్వు ఆశపడుతున్నట్టు మా దగ్గర ఎండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము. ఏమిస్తున్నావు అంటే, నజరేయుడైన యేసు నామమున లే అనగానే వాడు పుట్టుకుంటివాడు లేచి పరిగెత్తుకుంటూ శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళి గంతులు వేస్తూ సాక్ష్యం చెప్పాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాస్తవానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ కనపడే వాళ్ళ దృష్టికి ఎలా కనపడ్డారు వీళ్ళు? రిచ్ రిచ్. దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు దుమ్ము ధూళి కాదు అబ్రహాం, నువ్వు నా స్నేహితుడివి. నీకేది కొదువ ఉండదు నీకు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన ఎక్కువ చేద్దాం. ఇప్పటివరకు ఎన్ని చెప్పానండి? 4. ఒకసారి రిపీట్ చేయండి. 1, యోబు ఏమంటున్నాడు? నేను నీచుణ్ణి అన్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు లేదు, నీలాంటి భక్తిపరుడు భూమి మీద మరొకడు లేడు. 2వదిగా ఎవరండి? దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన మరీ ఘోరం. నేను చచ్చిన కుక్కని మిన్నెల్లిని ప్రభు అనంటే దేవుడు అంటున్నాడు, కాదు నువ్వు నా హృదయానుసారమైన మనస్సు కలిగిన ఓడివి. ఎప్పుడు ఆ మాట అనబాకిక. 3వదిగా ఎవరండి? మోషే అంటున్నాడు, నాకు ఏం రాదు, మాట్లాడటం రాదు, మాట నేర్పరని కాదు ప్రభు. అయినా సరే దేవుడు అన్నాడు, నువ్వు మాటలు రావంటున్నావా? అసలు నీలాంటి సాత్వికుడు భూమి మీద లేనే లేడు. 4వదిగా అబ్రహాం అంటున్నాడు, నేను దుమ్ము ధూళి బూడిద, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బూడిది కాదబ్బా అబ్రహాము, నువ్వు నాకు ఎవరివి? నా స్నేహితుడు. 5వది ఆఖరిది, ఇది చాలా బాగుంటుందండి. అంటే పై 4 బాగలేదా? చాలా బాగున్నాయి. ఇది ఇంకా బాగుంటుంది. మనందరి జీవితాలకి సరిపోయింది అనుకుంటున్నాను నేను. లోకాసు వార్త 15వ అధ్యాయం, లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం.
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుటకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఎవరో ఈ అబ్బాయి? ఏ కుమారుడు? చిన్న కుమారుడు. ఆస్తి పాస్తులన్నీ కూడా దెబ్బలాడి నాన్న దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టేసి అన్నీ పోగొట్టేసుకొని తినటానికి కూడా లేకుండా పందులు తినే పొట్టును కూడా తినటానికి పెడుతుంటే అవి కూడా తినేయకుండా కొడితే అప్పుడు వచ్చి అతను ఏమనుకున్నాడు తెలుసా? నేను కుమారుణ్ణి కాదు, కూలివానిలో ఒకన్ని. అబ్బా, ఎవరంట? మాట్లాడండి, ఎవరంట? నేను ఇక కుమారుని అనిపించుకోను, నా రేంజ్ అయిపోయింది, దిగజారిపోయా, నేను అట్లాగే ప్రవర్తించా. వాస్తవం అయితే అన్ని పోగొట్టా, మా నాన్నకి బాధ కలిగించా, ఇబ్బంది కలిగించా. నా పరిస్థితి ఇప్పుడు కూతురు కాదు, కొడుకు కాదు, కనీసం మా నాన్న బెగ్గింగ్ చేస్తాను. ఏమనో తెలుసా? కూలోడిగా అని. నన్ను ఎవరంట? కూలివానిలో ఒక్కనిగా నన్ను ఉంచుకున్నామని నేను మా నాన్న అడుగుతానని బయలుదేరాడండి. కూలివానిలో ఒక్కనిగా ఉంచుకోనానా అని అడుగుదామని. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు, అమ్మ వినండి, మన సొంత వాళ్ళ దగ్గరే మనం ఏమైపోతాం? ఒక్కోసారి ఇంట్లోనే, బయట కూడా అక్కర్లా, ఇంట్లోనే మనం ఎలాగ ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మాట్లాడరే? కూలివానిలాగా అయిపోయింది నా బ్రతుకు. మన పరిస్థితులను బట్టి, వేదనలో, శోధనలో, బాధలను బట్టి అన్ని చేసేది నేను, పెట్టేది నేను, తెచ్చేది నేను. కానీ నా పరిస్థితి ఏంటి? కూలిదాని బతుకు అయిపోయింది నా బతుకు. కురింగిపోబోద్దమ్మా, నా చేతులు జోడించి మనం చేస్తాను. కురింగిపోబోకు దయచేసి. నిజమే, పరిస్థితులు అలాగే ఉండని, కానీ రాత్రిలాగే ఉండదు. మళ్ళీ ఏమైద్ది? మాట్లాడరే? ఏమైద్ది? ఉదయం అయిద్ది. నిజమే అవ్వచ్చు, కూలి పరిస్థితులు అవ్వచ్చు, కూలోళ్ళలాగా ఉన్నానేమో, కూలిదానిలాగా ఉన్నావేమో. కానీ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? లూకాసు సువార్త 15:22. ఈ అబ్బాయి ఏమో కూలివానిలో ఒక్కనిగా ఉందాం అనుకుంటుంటే లూకాసు సువార్త 15:22 అయితే తండ్రి ఏమంటున్నాడు? తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించను. చప్పలు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. అబ్బాయి ఏమో కూలోరిలో ఒక్కనగా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఏ వస్త్రం పెట్టాడండి? ప్రశస్త వస్త్రాన్ని కట్టి చేతికి ఏం పెట్టాడండి? ఉంగరం పెట్టి, పాదాలకు ఏం వేసాడండి? చెప్పులు వేసి. నువ్వు కూలుడు కాదురా, నువ్వు ప్రశస్తమైన వాడివి, నాకు నువ్వు విలువైన వాడివి నాకు అన్నట్టుగా ఉంగరం పెట్టాడు. నువ్వు రాజరికపు కుమారుడు అన్నట్టుగా పాదాలకి చెప్పులేసాడు. నీ జీవితంలో ఎప్పుడు, నా జీవితంలో ఎప్పుడు, ప్రభువా నేను ఇలా కాదు నాయన, నేను నీ కుమారుణ్ణి, నాకు ఇప్పుడు లేని పరిస్థితిలో ఉన్నానేమో, ఈ రాత్రి నీ సన్నిధిలో నేను మొర్రపెట్టి బయటికి వెళ్తాను, నువ్వు నాకు ప్రశస్త వస్త్రము కప్పుదువుగాక, నా చేతి ఉంగరము పెట్టుదువుగాక, నా పాదాలకి చెప్పులు తొడిగించుదువుగాక. ప్రభువా నేను నీ లెక్కల ఘనమైన వాడిని. ఆమెనంటే బిగ్గరగా. కురింగిపోవద్దు దయచేసి, దిగజార్చుకోవద్దు దయచేసి. కురింగేమనుకో, ఇందాక చెప్పా, శ్రమ దినమును కురింగిన ఎడల ఇంకెప్పుడికి నీ వల్ల కాదిక, ఇంకెప్పుడికి నా వల్ల కాదిక. నిజమే, పరిస్థితులను నీచంగా ఉన్నమాట కొద్దో గొప్ప అందరు అదే పని అయిపోయిందా? అదే పేరు పెట్టారా? ఒక ఆమెకు అదే పేరు పెట్టారు బైబిల్లో. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఏం పేరు పెట్టారు? ఎవరికి? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 30:17 వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుతున్నారు. చూస్తున్నారా? సియోనుకు ఒక పేరు పెట్టారంట. నిన్నెవ్వరు లక్ష్య పెట్టట్లేదుగా, అసలు నువ్వు ఊరికి లెక్కలేదు. రెండోది ఏంటి? నువ్వు వెలివేయబడ్డావు.
అంటూ సియోనికి పేరు పెట్టారంట. మనం కూడా పేరు పడిపోయిందేమో. అందరు అంటున్నారా నువ్వు కూడా నీచురాల్ని నీచుడు అనుకుంటున్నావేమో. అందరు కావాలని పేరు పెట్టారని చచ్చిన కుక్కవ నువ్వు అనుకుంటున్నావేమో. వీళ్ళు అందరు పేరు పెట్టారని మనం కూడా మిన్నెల్లి నోటి మాంసం కలిగిన వాళ్ళమో, దుమ్ము ధూళి కూలని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు పలానా పేరు పెట్టారు, అయితే అక్కడి నుంచి చదవండి 30:17, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. చప్పట్లు కొట్టిన ఒకసారి, చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టండి. నాతో ఈ మాట చెప్పండి, నీ గాయములను అనండి, బిగ్గరగా చెప్పండి, నీ గాయములను మాన్పెదను. అమ్మ బిగ్గరగా చెప్పండి, నీ గాయములను మాన్పెదను. ఎన్ని గాయాలండి! ఓ పక్కన నీచమైన కుటుంబం అని గాయం చేశారు హృదయంలో, ఓ పక్కనేమో చచ్చిన కుక్క లాంటి కుటుంబం. ఇది ఒక కుటుంబమేనా? ఇతను ఒక మనిషి అన్న హృదయాన్ని గాయం చేశారా? మాట్లాడతాం కుదరదని ఒక స్టాంప్ వేశారు, నీకు పేరు పెట్టేశారా? హృదయం గాయం అయిపోయిందా? ధూళి దుమ్ము ధూళి ఏముందో వాళ్ళ దగ్గర, ఎందుకు పనికి వస్తారు మాతో పాటు అంటూ పేరు పెట్టేశారా? గాయాల పాలైపోయింది హృదయం. కుమారుడు వేయండి, కుమార్తె వేయండి, సొంత ఏదో బంధం ఉండి కూలివానిలాగా ఉండేవు, నువ్వు కూలే అని ఒక పేరు పెట్టేశారు నీ జీవితంలో. ఆ పేరుని బట్టి, ఆ స్థితిని బట్టి గాయాల పాలైపోయావా? అయితే దేవుడు అంటున్నాడు, నీ గాయాలు నేను మాన్పుతా, నీ గాయాలు నేను మాన్పుతా. మనుషులు గాయాలు రేపేవాళ్లే కానీ ఆ దేవుడు ఎవరండి? గాయాలు మాన్పే దేవుడు. ప్రభా, ఈ మధ్యరాత్రినైనా నేను నీతోనే ఉన్నానయ్యా. ఎందుకు తెలుసా? నువ్వే నాకు సరి అయిన పేరు పెట్టి పిలుస్తావు. నేనేంటో నీకు తెలుసు, నా హృదయం ఏంటో నీకు తెలుసు, నా పరిస్థితులు ఏంటో నీకు తప్పితే మరొకరికి తెలియవు. నా మాట తీరును బట్టి నన్ను తప్పుగా అంచవేస్తున్న వాళ్ళు కొంతమంది, నా పరిస్థితులను బట్టి మరో రకంగా అంచనా వేస్తున్న వాళ్ళు కొంతమంది, నన్ను సరిగ్గా అంచనా వేసేది నువ్వు ఒక్కడవే. ఆమేన్. ఎవరండి చెప్పండి, ఎవరండి? దేవా నువ్వు ఒక్కడవే, నేను ఎవరినో నన్ను ఖచ్చితంగా చక్కగా అంచనా వేసేవాడు నువ్వు ఒక్కడవే. అందుకే నువ్వు నాకు కావాలి ప్రభా. నేనేంటో, నేను ఎవరినో నాకు చెప్పయ్యా. నన్ను బలపరచయ్యా, నన్ను ధైర్యపరచయ్యా. కురింగిపోతున్నానయ్యా, పడిపోతున్నానయ్యా, పరిస్థితులన్నింటిని బట్టి దిగజారిపోతున్నానయ్యా. నన్ను బలపరచు. పేరు పెట్టేస్తున్నారయ్యా, పేరు పడిపోతుంది, వారి పేరు పడిపోతుంది. కానీ నా గాయాలు మాన్పయ్యా, నా గాయాలు మాన్పయ్యా. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.